బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కురియన్ కమిటీ అభిప్రాయ సేకరణ ముగిసింది. నిన్న 16 లోక్సభ అభ్యర్థుల అభిప్రాయం తీసుకున్న కమిటీ నేడు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీల అభిప్రాయం సేకరించింది. నేటితో కురియన్ కమిటీ 2 రోజుల పర్యటన ముగిసింది. ఈ నెల 21న ఏఐసీసీకి రిపోర్టు అందజేయనున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడంతో రాష్ట్ర నాయకత్వంపై అధిష్టానం సీరియస్గా ఉంది. తెలంగాణలో కురియన్ కమిటీ అభిప్రాయ సేకరణ ముగిసింది. నిన్న 16 లోక్సభ అభ్యర్థుల అభిప్రాయం తీసుకున్న కమిటీ నేడు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీల అభిప్రాయం సేకరించింది. నేటితో కురియన్ కమిటీ 2 రోజుల పర్యటన ముగిసింది. ఈ నెల 21న ఏఐసీసీకి రిపోర్టు అందజేయనున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడంతో రాష్ట్ర నాయకత్వంపై అధిష్టానం సీరియస్గా ఉంది. దీని మీద మరింత సమాచారం గాంధీభవన్ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రైట్ రహీం, ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణకు సంబంధించి రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి అత్యధిక స్థానాలు అధిష్టానం ఎక్స్పెక్ట్ చేసింది. అయితే రాష్ట్ర నాయకత్వం కూడా అదే భరోసాను కూడా ఏఐసీసీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 14 స్థానాలు టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రచార సభల్లో బాహాండంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 12 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అత్యధిక గెలుస్తామనేటటువంటి ఇది ఫ్లాష్ సర్వేలో కూడా వెల్లడైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 65 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గాలు 12 ఉన్నాయి. ఆ 12 ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఖాతాలో చేరుతాయనేటటువంటి ధీమాతో మొదటి నుంచి ఉంది. అయితే చివరికి ఫలితాలు వెల్లడయ్యే సమయానికి మాత్రం కేవలం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది పార్లమెంట్ స్థానాలు వచ్చింది కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. అయితే దీని మీద పూర్తి స్థాయిలో ఏఐసీసీ అసహనం వ్యక్తం చేసింది, కొంత అసంతృప్తితో ఉంది. అయితే దీనికి సంబంధించి నిజ నిర్ధారణ కమిటీ వేసింది. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 8 రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్, అలాగే సిక్కిం, ఒడిశా, ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు ఈ యొక్క నిజ నిర్ధారణ కమిటీని నియమించింది. ఆ కమిటీ సభ్యులలో ఒకరిని చైర్మన్గా నియమిస్తూ కూడా తెలంగాణలో ముఖ్యంగా ఈ 8 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో కూడా క్షేత్రస్థాయిలో జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఓటమికి గల కారణాలు ఏంటి, నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలు ఏంటి అనేది కూడా తెలుసుకునేందుకు ఈ నిజ నిర్ధారణ కమిటీని నియమించింది. అయితే తెలంగాణకు ఈ నెల 10వ తేదీన ఈ కురియన్ కమిటీ, జేకే కురియన్ ఆయన ఎంపీగా ఉన్నారు. ఆయన జేకే కురియన్తో పాటు రకీబుల్ హుస్సేన్ అలాగే ఫర్గత్ సింగ్లు కూడా హైదరాబాద్ చేరుకున్నారు. వారు 11వ తేదీన హైదరాబాద్కు చేరుకున్నారు. 3 రోజుల పాటు తెలంగాణలో బస చేశారు. ముఖ్యంగా ఓ ప్రైవేటు హోటల్లో, హైదరాబాద్లో ఉన్నటువంటి ఓ ప్రైవేటు హోటల్లో బస చేసినటువంటి పరిస్థితి ఉంది. అనంతరం నెక్స్ట్ డేనే 11వ తేదీన ఉదయం నుంచే ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గాల వారిగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు, అలాగే గెలుపొందిన అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి 17 నియోజకవర్గాలలో పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి గాంధీభవన్ నుంచి సమాచారం వెళ్ళింది. ఈ కమిటీ నిజ నిర్ధారణ కమిటీ ముందు హాజరు కావాలి, మీ నియోజకవర్గాల్లో జరిగినటువంటి లోటుపాట్లు ఏంది, ఎందుకు ఓడిపోయాము అనేటటువంటి అభిప్రాయాన్ని సేకరిస్తారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఆ వెనువెంటనే కూడా 11వ తేదీన కమిటీ ముందు, నిజ నిర్ధారణ కమిటీ ముందు 16 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు హాజరయ్యారు. కేవలం పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందినటువంటి వంశీకృష్ణ మాత్రం పలు ముందస్తు కార్యక్రమాలు ఉండడంతో ఆయన హాజరు కాలేకపోతున్నానని కూడా తెలపడం జరిగింది. అనంతరం ఎంపీలది అభిప్రాయ సేకరణ చేసిన అనంతరం ఇవాళ ఉదయం నుంచే 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, అలాగే పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు, అలాగే ఆ జిల్లాలకు ఉన్నటువంటి డీసీసీ అధ్యక్షులతో సమావేశమైంది కమిటీ. వరుసగా వారి యొక్క అభిప్రాయాల సేకరణ జరిగింది. పార్లమెంటు నియోజకవర్గాల కింద ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎందుకు ఓటింగ్ శాతం తగ్గింది, అసెంబ్లీ ఎన్నికలకు ఇటు పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి ఎక్కడ డిఫరెన్సెస్ వచ్చింది, ఈ 6 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అందించినటువంటి, కాంగ్రెస్ ప్రభుత్వం అందించినటువంటి పాలన ప్రభావమా, లేకపోతే పథకాల అమలులో ఏమైనా వ్యత్యాసం జరిగిందా, ఏమైనా లోటుపాట్లు జరిగాయి అనేటటువంటి అంశాలకు సంబంధించి, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల హామీలు ఏవైతే ఉన్నాయో అందులో దాదాపుగా పూర్తి చేస్తున్నాం, అయినప్పటికీ ఎందుకు ప్రజల్లో వ్యతిరేకత
వచ్చింది అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా అభిప్రాయ సేకరణ జరిగింది. దాంతోపాటుగానే బూత్ల వారీగా కూడా కొందరు నేతలు కమిటీ ముందు పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడ ఓట్లు తగ్గాయి, ఎవరైనా నేతలు పరస్పరంగా సమన్వయం చేసుకోలేకపోయారా, లేదంటే ఎవరైనా నేతలు అసహనంతో ఉండి ప్రచారంలో పాల్గొనలేకపోయారా, మొత్తం పార్లమెంటు నియోజకవర్గాల వారిగా ఏ ప్రచార సరళి ఏ విధంగా జరిగింది, రోడ్ షోలు ఎన్ని నిర్వహించారు, బహిరంగ సభలు ఎన్ని నిర్వహించారు, అలాగే సభలు సమావేశాలు ఎన్ని నిర్వహించారు అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా ఆరా తీసినట్లయితే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా ఈ నిజ నిర్ధారణ కమిటీ ఒక్కొక్క ఎమ్మెల్యేలను అలాగే ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థుల యొక్క అభిప్రాయాన్ని ఓడిపోవడానికి గల కారణాలను కూడా అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఏ మండల్లో ఓటింగ్ శాతం తగ్గింది, ఎందుకు అని తగ్గింది, బీజేపీ ప్రభావం అంతలా అంటే గత పార్లమెంటు 2018లో జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 4 స్థానాలకు పరిమితం అయితే ఈసారి 2023లో జరిగినటువంటి 24లో జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో డబల్కు చేరింది బీజేపీ సంఖ్య. అయితే ఎందుకు బీజేపీ ప్రభావం ఇక్కడ పెద్దగా కనిపించిందంటే నేతలు వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాలు ఏంటంటే ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు ప్రధానంగా ఆ కమిటీ ముందు వెల్లడించినటువంటి అంశాలు. ఎందుకంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంకు పూర్తిగా బీజేపీకి డైవర్ట్ అయింది అనేటటువంటి అంశాలు కూడా కమిటీ ముందు పెట్టడం జరిగింది. అయితే ఎందుకు బీఆర్ఎస్ ఓటు బ్యాంకును కాంగ్రెస్ పార్టీ రాబట్టుకోలేకపోయింది అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా పలు ప్రశ్నలు కూడా కురిపించినట్లయితే తెలుస్తూ ఉంది. అటు బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంలో భాగంగా ఆ ఓటు బ్యాంకు సైలెంట్ ఓటు బ్యాంకు కూడా అక్కడ మళ్ళింది అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా ఈ నిజ నిర్ధారణ కమిటీ ముందు పెట్టడం అనేది జరిగింది. ఓవరాల్గా ఈ యొక్క అంశాలన్నీ అభిప్రాయాలు ఓడిపోవడానికి కారణాలు ఇవన్నింటినీ కూడా ఈ కమిటీకి తెలపడం జరిగింది. దాదాపుగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలు కమిటీ ముందు వారి యొక్క అభిప్రాయాలు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను వివరించారు. హాజరు కానటువంటి కొంతమంది నేతలు కూడా వారికి కమిటీ సభ్యుల ఈ నిజ నిర్ధారణ కమిటీ సభ్యుల యొక్క మొబైల్ నెంబర్స్ ఇచ్చారు. లేదంటే ఈ మొబైల్ నెంబర్స్ ద్వారా కూడా వారి యొక్క అభిప్రాయాలను కారణాలను తెలుపవచ్చు. లేదంటే ఒక రిటర్న్ ఫైల్గా కూడా కమిటీకి వారి యొక్క అభిప్రాయాలను అందించవచ్చు అనేది కూడా చెప్పింది. అయితే ఓవరాల్గా ఈ యొక్క కమిటీ ఇవాళతో ఈ నిజ నిర్ధారణ కమిటీ సమావేశాలు కూడా పూర్తయ్యాయి. 21వ తేదీన అధిష్టానానికి ఈ యొక్క కమిటీ అధిష్టానానికి నివేదిక కూడా ఇవ్వనుంది. రహీం. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్. కురియన్ కమిటీ గారు అందరు ఎమ్మెల్యేలను కలవాలంటే నాకు కూడా మెసేజ్ ఇచ్చిండ్రు. పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన ఎన్నికల సందర్భంగా ఏ విధంగా జరిగిందనే అభిప్రాయం తీసుకుంటేందుకు నేను భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నా కాబట్టి ఆ పార్లమెంట్ సీట్ గెలిపించిన ఒక ఎమ్మెల్యేగా వండుకుంటూ మునుగోడు మాజీ పార్లమెంట్ సభ్యునిగా నాకు ఇచ్చిన బాధ్యతల్ని పార్లమెంట్ ఇన్ఛార్జిగా 2,22,000 మేయర్తో గెలిపించినామని చెప్పడం జరిగింది. మిగతా ఎమ్మెల్యేలు కూడా మా భువనగిరి పార్లమెంట్లో మిగతా ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా సహకరించి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసము మేమందరం యునైటెడ్గా ఐకమత్యంతో 6 ఎమ్మెల్యేలము అక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి 7 కూడా కలిసికట్టుగా పనిచేసినాం కాబట్టి అది భువనగిరి పార్లమెంట్ సీటు బీజేపీ బుర్నర్సయ్య గౌడ్ గారు గెలుస్తారనే టాక్ ఉండే. నేను ఇన్ఛార్జ్గా పోయిన తర్వాత మా ఎమ్మెల్యేల సహకారంతో ప్రతి ఎమ్మెల్యే కూడా కష్టపడి మేము ఏ విధంగా అయితే మా ఎన్నికల సందర్భంగా మేము ఎట్లా కష్టపడ్డామో అంతకంటే రెట్టింపు కష్టపడ్డాం. అంటే నెల రోజుల పాటు రాత్రింబగలు నిద్రపోకుండా నేను కూడా అక్కడే ఉండి మునుగోడుతో పాటు మిగతా 6 అసెంబ్లీలు పార్లమెంటు ఇన్ఛార్జిగా ఎంపీ క్యాండిడేట్ ఎమ్మటి రాత్రింబగలు కష్టపడ్డాం కాబట్టి ఆ గెలుపు సాధ్యమైంది. అదే విషయం మేము ఈ కమిటీ సభ్యులకు చెప్పడం జరిగింది. 4 ఎవరు? హరీష్ రావు ఉంటాడు, హరీష్ రావు బీజేపీలో పోతాడు, కేసీఆర్ కేటీఆర్ ఉంటారు, ఇంకెవరు ఉంటారు? ఒకవేళ కాదు మీ జిల్లా నుంచి మరి జగదీశ్వర్ రెడ్డి వస్తే మీరు తీసుకుంటారా? మీరు రెడీయా? జగదీశ్వర్ రెడ్డి మేము తీసుకోకుండా బెటర్ ఏంటంటే రిటైర్ అయితే బెటరు. ఎందుకంటే అక్కడ మొత్తం కాంగ్రెస్. ఆయన జగదీశ్వర్ రెడ్డి మేము ఏం తీసుకుంటాం? యాదాద్రి పవర్ ప్లాంట్లో ఏదైతే అవినీతి చేసిండో